కొంతమంది పిల్లలు తరచుగా ఉన్నట్టుండి నిద్ర నుంచి లేచి కూర్చుంటూ ఉంటారు. మంచం మీద కూర్చొని ఊరికూరికే భయపడిపోతూ ఉంటారు. ఇలాంటి భయాల వెనుక పీడకలలు మొదలుకొని భయాందోళనల వరకు చాలా కారణాలే ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి పిల్లలకు ధైర్యం చెప్పడం, వారి వెన్నంటే నిలవడం చాలా అవసరం. పిల్లలు నిద్రలో భయపడటం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేచి కూర్చోవటం, ఏడవటం, అరవటం, నడవటం, పిలిచిన పలకపోవటం, వేగంగా ఊపిరి తీసుకోవటం చేస్తూ ఉంటారు. సముదాయిస్తే మళ్లీ కాసేపటికి నిద్రపోతారు. ఉదయానికి వాళ్ళకేమీ గుర్తుండదు. దీన్నే నైట్ టెర్రర్స్గా చెబుతారు. నిద్రించిన తొలి 2-3 గంటల్లోనే ఇలా జరుగుతూ ఉంటుంది. 3 నుంచి 12 ఏళ్ల వరకు పిల్లల్లో ఇవి సర్వసాధారణమే. అలా కాకుండా పీడకలల కారణంగానూ పిల్లలు నిద్రలేస్తారు. ఈ స్థితి ఎక్కువగా పిల్లలకు కలల నిద్రలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ కలలు వాళ్ళకి కొంతవరకు గుర్తుంటాయి కూడా. అనారోగ్యం, మందులు ఎక్కువగా వాడటం, అలసిపోవటం, కొత్త ప్రదేశంలో నిద్రించటం వంటి వాటి వల్ల పిల్లలు ఇలా భయపడటం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి పిల్లలు తరచూ రాత్రివేళ ఉలికిపాటుగానో భయంతోనో లేస్తుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. స్కూలు లేదా ఇంట్లోని వ్యక్తులు ఎవరి వలనైనా భయపడుతున్నారా, ఒత్తిడికి గురవుతున్నారా అన్నది గమనించి వాటిని పోగొట్టే ప్రయత్నం చేయండి. మీరు వాళ్ళ పక్కనే ఉంటూ సౌకర్యంగా నిద్రపోయేలా చేయండి. మంచి కథ చెప్పటం, శ్రావ్యమైన సంగీతం వినిపించటం, పుస్తకం చదివించటం అలవాటు చేయాలి. ప్రాణాయామం సాధన చేయించినా మేలే. సెలవు రోజే అని వదిలేయకుండా రోజు ఒకే సమయానికి నిద్రపోవటం, మేల్కొనటం అలవాటు చేయాలి. రాత్రివేళ స్క్రీన్ల నుంచి వచ్చే నీలికాంతి శరీరంలో మెలటోనిస్ను తగ్గించి నిద్రలేమికి దారి తీస్తుంది. కాబట్టి స్క్రీన్ టైం తగ్గించాలి. మరి ఎక్కువసార్లు వాళ్ళు నిద్రలో లేస్తుంటే పిల్లలతో పాటు తల్లులకు సరిగ్గా నిద్ర ఉండదు. అందుకే వాళ్ళు ఏ సమయంలో ఎన్నిసార్లు లేస్తున్నారో నోట్ చేసుకుని వైద్యుల్ని సంప్రదించటం మేలు.